మనకి ఆ మధ్యన బాగా చర్చ జరిగింది. బ్రాహ్మణులకి మాత్రమే, బ్రాహ్మణ వయస్సులకి మాత్రమే, లేకపోతే శాకాహారులకు మాత్రమే ఇస్తాము ఇల్లు అద్దెకంటే అట్టట్లాగా దీని మీద చట్టం చేయాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే ప్రైవేట్ ఇల్లు అది కోర్టుల దాకా కూడా వెళ్ళారు. ప్రైవేట్ ఇల్లు వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో వాళ్ళ ఇష్టం తప్పించి నువ్వెవరు చెప్పడానికి అన్నటువంటి. అయితే ఇప్పుడు ఒక కొత్త పద్ధతి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత బస్తీలో ఒక ముస్లిం తను ఇల్లు అమ్మేటప్పుడు హిందువుకో, బౌద్ధుడికో, జైనుడికో, క్రైస్తవుడికో అమ్మరు, ఇంకొక ముస్లింకి అమ్ముతారు. వాళ్ళు అలాగా వాళ్ళల్లో వాళ్ళు ఒక ఫీలింగ్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళని ఇక్కడికి రానియకూడదు అన్నట్టు. హిందువులేమో తమ ఇల్లు అమ్మేసుకున్నారు ముస్లింలకి. 100 మంది హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్డులో మొదట్లో 10 మంది ముస్లింలు కొనుక్కున్నారు ఇల్లు, డబ్బులు ఇచ్చినే. ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ కారణంగా ఆ ప్రాంతంలోని హిందువులందరూ, అంటే ఆవుల్ని వధించడం వాళ్ళ ముందే చేయటం, లేకపోతే ఇంకొకటి ద్వారా పాత బస్తీలో ఒకప్పుడు ఉన్నటువంటి హిందువుల ఓట్లెంత, ఇవాళ ఓట్లెంత, చనిపోవడం ద్వారా మారారంటే కాదు. అక్కడ ఈ విధమైన యాక్టివిటీ ద్వారానే హైదరాబాద్లో పాత బస్తీలో ఒకప్పుడు సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకోటి, పోలీసులు కేసులు పెట్టి వేధించడం ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ కుటుంబాలు ఎందుకు మనకి ఈ దరిద్రం అంతా అంటే ఆ ప్రాంతం వదిలేసి అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా ఓవైసీ చేతిలోకి వచ్చింది. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్రలో ముస్లిం బిల్డర్లు కేవలం ముస్లింలకి మాత్రమే అమ్ముతామని బోర్డులు పెడుతున్నారు. అదే సందర్భంలో హిందువులకి అక్కడ ఇవ్వట్లేదు. ప్లస్ హిందువులకి సంబంధించినటువంటి హౌసెస్ ఏమో ముస్లింలు కొనుక్కుంటున్నారు. ఇది మనం చెప్పట్లేదు, శివసేన లీడర్ సంజయ్ నిరుపం తాజాగా చెప్తుంది. దీనికి హౌసింగ్ జిహాద్ అంటూ ఒక కొత్త సంచలనాత్మకమైన ఆరోపణలు చేసుకొచ్చారు.